బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసిన నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి ఉన్న భుజంగరావు, తిరుపతన్న ప్రస్తుతం చెంచల్గేడ్ జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. వంశీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై గత వారం రోజుల నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది. నిన్న నాంపల్లి కోర్టు ఏదైతే ఉందో నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. భుజంగరావుతో పాటు తిరుపతన్న ఇద్దరికి సంబంధించి కూడా గతంలో కూడా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా బెయిల్ పిటిషన్ కొట్టువేయగా మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయినా కూడా మరోసారి చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు చెప్పినట్టు భుజంగరావుతో పాటు తిరుపతన్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నారు. ఇద్దరు నేతృత్వంలోనే దాదాపు 1200 ఫోన్లకు పైగా కూడా వాటిని ట్యాపింగ్ చేయడంతో పాటు గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులకు సంబంధించి వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు వారికి ఆదాయం చేకూరే మార్గాల పైన దృష్టి సారించి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వాళ్ళ డబ్బును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా వీరే కీలక వ్యక్తులంటూ కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇప్పటికే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ వీళ్ళు ప్రతిపక్షంగా ఏదైతే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు వాళ్ళకు సంబంధించిన ఏదైతే భూ లావాదేవీలు కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, ఆర్థికమైన అంశాలన్నింటిలో కూడా వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీరిని మాత్రం బెయిలిస్తే మాత్రం ఏదైతే బయట తిరిగితే మాత్రం సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు ఆ కేసును తప్పుదో పట్టించే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏదైతే వాదన కూడా వినిపించారు. నిన్న వాదన పూర్తిగా ముగిశాయి. ఇవాళ పూర్తిలో విచారణకు బెంచ్ మీదకి వచ్చింది. నాంపల్లి కోర్టు అయితే వారిద్దరి బెయిల్ సంబంధించి కూడా కొట్టివేసి కూడా ఒక తీర్పు అయితే ఇచ్చింది. దీంతో వాళ్ళకి చుక్కేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు కూడా ఏదైతే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు ఇద్దరికి కూడా అందజేశారు. మరోవైపు సిఐడి అధికారుల నుంచి ఇప్పటికే సిబిఐకి కేసు కూడా బదిలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి కూడా ప్రభాకర్ రావుతో పాటు మరొక వ్యక్తి 6వ నిందితుడైన శ్రావణ్ కుమార్ కూడా అమెరికా నుంచి ఇండియాకి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ప్రభాకర్ రావు తెలంగాణకు తీసుకొస్తే మాత్రం కీలక విషయాలు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావే చీఫ్ గా ఉన్నారు కాబట్టి అతని నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ప్రభాకర్ రావుని తీసుకొస్తే కీలకమైన రాజకీయ నాయకులు, ఎందుకంటే ఎవరు వెనుకుండి నడిపించారు, ఎవరు ముందుండి నడిపించారు, వీటన్నిటికి సంబంధించి కూడా రాజకీయ నాయకుల హస్తం బయటపడే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పెద్దలు అమాత్యుల వ్యవహారాలన్నీ కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ అమరేందర్.